తెలంగాణ ప్రభుత్వం మందు బాబులకైతే ఒక షాకింగ్ అయితే ఇచ్చేసింది. అయితే ఇప్పుడు మందు రేట్లు అయితే బీభత్సంగా అయితే పెంచిందని అయితే చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక రూ. 150 ఉన్న బీర్ ఇప్పుడు రూ. 180 అయితే అయింది. అంటే దాదాపు బీర్ల మీద 15% అయితే పెంచింది. సో మనం ఒకసారి రేట్లు చూసుకుంటే గనక ఇక్కడ రేట్లు అయితే చూసుకోవచ్చు. కేఎఫ్ లైట్ ఒకప్పుడు మనకి రూ. 150 ఉన్నది, ఇప్పుడు రూ. 180 అయింది. అదే విధంగా స్ట్రాంగ్ బీర్ రూ. 160 ఉన్నది, ఇప్పుడు రూ. 190 అయింది. సో కేఎఫ్ అల్ట్రా బీర్ ఇప్పుడు 250, అదే విధంగా అల్ట్రా మ్యాక్స్ బీర్ 260, అల్ట్రా వైట్ బీర్ 370. సో ఇలా అయితే మరి మందు బాబులకి ఎలా, మరి మందు బాబులు ఇన్ని రేట్లు పెంచినందుకైనా ఇప్పుడు తాగడం బంద్ చేస్తారా, సో తాగడం తగ్గిస్తారా, ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాము. అయితే మరి ఇంత రేట్లు పెంచడానికి కారణం ఏంటి? అసలు తెలంగాణ ప్రభుత్వం మందు మందు రేట్లు పెంచమన్నప్పటికీ ఇప్పుడు సడన్ గా ఒకేసారి అసలు ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు పెంచారు? సో అంటే దీని గురించి కూడా కనుక్కుందాము. యాక్చువల్ గా మనకి చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వం కొంచెం లాస్ లో ఉన్నది. గత ప్రభుత్వం కూడా కొంచెము అప్పుల పాలు చేసిందనే విషయం అయితే మనకు ప్రతి ఒక్కరికి అయితే తెలిసిందే. సో అప్పుల్లో ఉన్నప్పటికీ సో దీని వల్లనే మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కాబట్టి, అదే విధంగా దీంతో పాటు ఇప్పుడు ఫ్యూయల్ రేట్లు కూడా పెరిగే అవకాశం ఏమైనా ఉందా అని కూడా వాహనదారులు అయితే అనుకుంటున్నారు. అంటే మనకి పెట్రోల్ రేట్లు కానివ్వండి, డీజిల్ రేట్లు కానివ్వండి, అవి కూడా పెరిగే అవకాశం ఏమైనా ఉందా అన్నట్లు కూడా వాళ్ళైతే భయపడుతూ ఉన్నారు. సో మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే కనుక వైన్స్ లో మాత్రం బీభత్సంగా రేట్లు అయితే పెరిగినాయని అయితే తెలుస్తుంది. ఇక్కడనే కాదు, తెలంగాణలోనే కాదు, ఏపీలో కూడా ఏదైతే రూ. 99 పైగా క్వార్టర్ ఏదైతే ఉంటుందో, అంటే నార్మల్ గా మందు ఏదైతే ఉంటుందో దానిపైన కూడా ఇప్పుడు రూ. 10 అయితే పెంచినట్లయితే తెలుస్తుంది. సో ఇక్కడైతే తెలుసుకుందాం. అంటే ప్రజెంట్ అయితే ఇది ఓన్లీ వచ్చేసి బీర్ల రేట్లు మాత్రమే పెంచారు ప్రస్తుతానికి అయితే. ఇంకా మందు మీద అంటే ఏదైతే విస్కీ, బ్రాందీ, వైన్ లాంటివి ఏవైతే ఉంటాయో సో అవిటి మీద అయితే ఇంకా ఇలాంటి రేట్స్ అయితే పెంచలేదు. ఓన్లీ ఇప్పుడు బీర్ల రేట్ల మీద అయితే 15% అయితే పెంచారు. సో మరి ఇప్పటికైనా మరి మందు బాబులు అసలు ఏమనుకుంటున్నారు, మరి ఇప్పటికైనా మందు తాగడం తక్కువ చేస్తారా ఏంటి అనేది అయితే ఒకసారి మనం వారి మాటల్లోనే తెలుసుకుందాము. ఇక్కడ కూడా మనం చూడొచ్చు, వాళ్ళైతే ఇప్పటికైతే బీర్లు అయితే తీసుకుంటున్నారు. ఒకసారి అయితే మనం కనుక్కుందాము. బీర్ల రేట్లు పెరిగాయి కదా, సో अभी साहब तेलुगु में क्या क्या बोले हमको तो आइडिया नहीं है, हम हिंदी में बात करते हैं, सीधी सी बात है, ठीक है ना। बाकी यहाँ पर माइन साहब ने बोले तो कभी भी रेट ऊपर नीचे नहीं हुआ। अगर ऊपर से हुआ होगा कंपनी से ऊपर नीचे तो यहाँ भी करना पड़ता है, क्योंकि ये दुकान है, ये सेल करने वाले हैं यहाँ पे बस। बाकी तो ऐसा तो हमारे हिसाब से कुछ हुआ नहीं है, अभी ऐसा कुछ भी नहीं हुआ। कभी 1 रुपया किसी का मिस भी हुआ तो रिटर्न दिया गया है। మరి ఇప్పటికైనా అంటే మీరు తాగడం ఇంకా బంద్ చేద్దాం అనుకుంటున్నారా ఈ రేట్లను చూసి, లేకపోతే ఇంకా ఇలానే కొనసాగిద్దాం అనుకుంటున్నారా? जो रेट यहाँ पे लगा है रेट में करेक्ट है, पेमेंट बराबर लेते हैं, उन्होंने बराबर काम कर रहे हैं, दिक्कत कुछ भी नहीं है। अब कुछ अगर उल्टा सीधा कोई बोले तो बात की बात है, अगर किसी को बदनाम करना है, कुछ बोलना है तो मैटर अलग होता है। जो रेट जो चार्ट दिया गया उसी रेट से सामान मिलता है अंदर। అన్న ఇప్పుడు బీర్ల రేట్లు పెంచారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఓకేనా బీర్ల రేట్లు పెంచడం? ఓకే లేదన్న, శాలరీ పెంచాలి కదా ఫస్ట్. బీర్ల రేట్లు పెంచారు ఓకే, శాలరీ పెంచితే కదా బీర్లు కొనగలం. శాలరీ మాత్రం అదే 400, మా అయితే 350, 400 ఆ రోజుకి. బీర్ ఎంత 180 రూపాయలు. మీకు ఓకేనండి? అంటే 250లో 450లోన 200 ఎంఎస్సి దగ్గర దగ్గర ఇచ్చామనుకో బీర్కి, రోజుకో బీర్ వేయాలి. ఎందుకు తాగడం బంద్ చేయొచ్చు కదా, మరి ఇంత రేట్లు పెరిగినప్పుడైనా మీరు బంద్ చేయొచ్చు కదా. సిమెంట్ ఇస్తావు అనుకో, 50 బస్తాలు సిమెంట్ ఇస్తావు అనుకో, సాయంత్రం ఒళ్ళు నొప్పులు వస్తాయి. ఏం చేస్తావు నువ్వు? పారాసిటమాల్ వేస్తావా, పెయిన్ కిల్లర్స్ చేస్తావా? మందేక తాగాల నువ్వు. ఒళ్ళు నొప్పుల గురించి, ఆ రాత్రి నిద్ర పడడానికి గురించి తాగుతావు, ఓకేనా? 200 దీనికి ఇస్తే 250తోనే ఈ వైజాగ్ హైదరాబాద్లో రెంట్లు ఇలాంటివి రెంట్లు అని కూరగాయలు అని ఇవ్వండి అవన్నీ ఎలా చూసుకుంటా చెప్పు మాట. మరి ఇప్పటికైనా తగ్గించిరా? అంటే నార్మల్ గా అయితే మీరు డైలీ తాగుతారు, ఇప్పుడు అట్లీస్ట్ డే బై డే తాగే అవకాశం ఏమైనా? లేదు మేము రోజు తాగుతామంటారా? రోజు అని కాదన్న, రేవంత్ రెడ్డి, కేసీఆర్ మా సంబంధం లేదు. ఎందుకు పెంచుతున్నారు? ట్యాక్స్ వేరే దగ్గర కలెక్ట్ చేసుకుని తావదా? దీంట్లోనే కలెక్ట్ చేసుకోవాలి ట్యాక్స్ అనేది ఓన్లీ వైన్ మీదే కలెక్ట్ చేసుకోవాలి. వీళ్ళు వేరే ఉంటాయి కదా, అట్లా ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటూ అవుతుంది కదా. మందు మీద ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవాల్సినంత అవుద్ది.
చెప్పు. అంటే బీర్ల రేట్లు పెరిగినాయి కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్? అది తప్పు ముచ్చట కదా. ఇప్పుడు లేనోడు తాగాలంటే కష్టం. ఇప్పుడు 30 రూపాయలు అంటే మామూలా? ఓ 10 రూపాయలు 5 రూపాయలు అంటే అది 30 రూపాయలు ఒక్కసారి పెంచితే ఎట్లా చెప్పు? అంటే ఇప్పుడు దాదాపు ఒక బీర్ వచ్చేసి 150 రూపాయల బీరు 180 రూపాయలు అయింది. సో అంటే మీకు ఎలా అనిపిస్తుంది దీన్ని? అంటే మీరు తాగుడు బంద్ చేయొచ్చు కదా మరి. ఆహా, నేను వట్టి 90 తాగుతా. ఒక 90 కంటే ఎక్కువ తాగా. ఇప్పుడు అవి కూడా పెంచే అవకాశం ఉంది అంటున్నారు. అది పెంచితే ఇక మొత్తానికి వేస్ట్. ఆ ప్రభుత్వమే వేస్ట్. అంతే అంటారు. కేసీఆర్ ప్రభుత్వం బాగా చేసింది. ఈ ఒక బస్సులో ఒకటి చేసాడు అంతే. అంటే ఇప్పుడు మందు రేటు పెంచినందుకు ప్రభుత్వం వేస్ట్ అంటారా? వేస్ట్ అని కాదు, ఇక ఉంటది కదా. సో మళ్ళీ అంటే తగ్గించే అంటే మీ ఒపీనియన్ ఏంటి? తగ్గిస్తే బెటర్ అంటారా? తగ్గిస్తేనే కొద్దిగా అది అవుతుంది. ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. ఇప్పుడు మా సొంత వాళ్ళు తాగాలంటే తాగలేదు, ఏదో ఎండాకాలం కదా. సో ఇప్పుడు మీరు 2 బీర్లు తాగాక ఒకటే బీర్ తాగుతున్నా అంటారు. అంటే నేను ఎప్పుడో ఒకసారి బీర్. సో మరి ఈ రోజు తాగారా? 90 అంతే, ఒక 90 సరిపోయింది అంటారు. మళ్ళా నైట్ ఒక 90. నైట్ ఒకసారి. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు బీర్ల రేట్లు పెంచారు కదా, సో ఈ ప్రభుత్వం తీసుకున్న అంటే నిర్ణయం తీసుకున్నది కరెక్టే అంటారా? కరెక్ట్ అంటే మనం మేము చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఏముంది పరిస్థితి, ఎట్లా ఉంది, వాడు ఎట్లా తయారు చేస్తుండ్రో, ఏం చేస్తుండ్రో, ఎంత స్టాక్ ఉంది, ఏముంది మాకు తెలియదు, మనకేం తెలియదు. మనం ఒక్కటి ఏమంటే మన తాగా అలవాటు ఉంది, తాగుతాం అంతే. రేటు పెంచిందా తగ్గిందా అది సమస్య కాదు, మాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు మీకు రేటు పెంచినా గానీ తగ్గే పరిస్థితి లేదంటే, ఎందుకంటే మందు మీద కూడా ఇప్పుడు రేట్ అయితే పెంచే అవకాశం ఉంది, 90 మీద కూడా పెంచే అవకాశం ఉందని అయితే అంటున్నారు, బీర్లనే కాదు. సో మీరైతే తాగడం ఇప్పటికైనా అంటే బంద్ చేస్తారా, అంటే తగ్గిస్తారా, లేదంటే ఇలానే కొనసాగిస్తారా రేట్లు పెరిగినప్పటికీ కూడా? సరే నాయన ఒక మాట చెప్తా. ఎంత ఉంటుంది అంటే మనం తాగేటోళ్ళు మనకు అలవాటు అయిపోయింది. మనకు ఉంటుంది, మన టెన్షన్ ఏదో ఉంటుంది, మనం పని లేకుంటే ఏదో పరిశ్రమలో ఉంటాము, ఏదో పరిస్థితికి వచ్చి తాగలంటే మాకు అలవాటు ఉంటుంది. కొంత తాగితే కొంత ఒక అర్ధ గంట సేపు రిలీఫ్ వస్తుంది, అంతే సైలెంట్ ఉంటాం అంతే. ఇంకేం లేదు ఇంట్లో మిగిలేది ఏం లేదు, పోయేది ఏం లేదు, వచ్చేది ఏం లేదు. ఇక్కడ ప్రభుత్వం డబ్బులు వస్తున్నాయి కానీ వాళ్ళు ఫస్ట్ ఆలోచించుకోవాలి. ఎందుకు గరీబులతోటి ఇట్లా ఎందుకు ఇంత పెంచాలి, ఎందుకు చేయాలి, గరీబులతోటి ఎందుకు ఇట్లా చేయాలి, గరీబులతోటి ఎందుకు ఇట్లా చేయాలి, ఏం అవసరం ఉంది? అవసరం ఏముంది అబ్బా? వేరే మస్తు పన్నీళ్ళు ఉన్నాయి కదా, దాంట్లో పెంచండి. గరీబులతోటి తాగేటోళ్ళు గరీబులు కష్టపడతారు, 12 నుంచి 12 గంటలు డ్యూటీ చేస్తారు, దానికి ఏమి ఇవ్వాలి ఉంది? 9,000కు 10,000కు 12,000కు మనం సెక్యూరిటీ గార్డ్ కానీ ఏదో కానీ ఏదో జాబ్ చేస్తాము. మన మిగిలినది ఏముంది? ఆడ ఇంటికి ఎట్లా కట్టుకోవాలి, ఏం చేయాలి అని మొత్తం ఇంటికి పోయి మాట్లాడాల్సినంత సమస్య లేదన్నప్పుడు మనం వచ్చి టెన్షన్ తీసుకొని ఏదో కొంతసేపు రేపు ఉండదని తాగడానికి వస్తాం అంతే, ఇంకా ఏం లేదు. పండుగ చేసుకుందామన్నా కానీ చుట్టాలు వస్తారు, వాళ్ళకి కూడా తాగిపియాలి కాబట్టి దాదాపు అంటే 10,000 ఖర్చు అవుతాయి మన తెలంగాణలో. అలాంటిది ఇప్పుడు ఇంత పెంచారు కాబట్టి ఒక సాధారణమైన వ్యక్తి, సాధారణమైన కుటుంబము ఎలా? నాయన ఒక మాట నేను, చుట్టాలు వచ్చిండ్రు కరెక్టే, మన దగ్గర చుట్టాలు వచ్చారంటే మనకు భయం అయిపోతుంది. ఎందుకంటే మనకు సంపాదించేది ఏం లేదు మన ఇక్కడ. ఏముంది సంపాదించేది ఏముంది చెప్పు? ఏముంది? మనకు జాబ్ ఉందా, ఏమన్నా ఇది ఉందా? ఒకరోజు పని దొరికితే ఒకరోజు వారం రోజు పని దొరకది, అది కూడా మనకు సొల్యూషన్స్ లేదు. దాన్ని బట్టి చుట్టాలు భయం అవుతుంది. ఏదో అటు ఇటు చుట్టాల దగ్గర దోస్తుల దగ్గర ఎవరు పోయి అని మా దగ్గర చుట్టాలు వస్తుండ్రా పోయి కొంచెం అప్పు నీకు వారం తర్వాత 10 రోజుల తర్వాత ఇస్తా అని ఏదో అప్పులు తీసుకుని వచ్చి వాళ్ళు వచ్చినతో మనం మెయింటైన్ చేస్తే అవసరం వస్తుంది అంతే. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తుండ్రు అసలు? ఎందుకు మన మీద ఎందుకు ఇంత ట్రబుల్? ఎందుకు? అలా వాళ్ళ ఇష్టం, మనం ఏం అనలేం. ఇప్పుడు అది ప్రభుత్వం ఎట్లా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఏం చేస్తుండ్రో, వాళ్ళకి ఎట్లా ఉందో అది వాళ్ళు ఎంత మొత్తం ప్రపంచం మొత్తం నడిపిస్తున్నారంటే వాళ్ళ టెన్షన్ ఉంటుంది. వాళ్ళు కూడా మా ఫ్యామిలీలో మేము ఎంత బాధ్యతతో తీసుకుంటాం కదా, వాళ్ళు కూడా దేశం మొత్తం వాళ్ళు కూడా ఫ్యామిలీ చూసుకోవాలి కదా. మన ఫ్యామిలీతోటి మనం ఇంత బాధపడుతున్నాం అంటే వాళ్ళ దేశాన్ని నడిపించాలంటే వాళ్ళు కూడా బాధ ఉంటుంది.
ఎట్లా నడిపిలే, ఏం చేయలే, ఎట్లా చేయలే, ఏం చేయలే, వాళ్ళు కూడా కొంచెం ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు పెంచుండొచ్చు, పెంచేంత పర్వాలేదు, తప్పేం లేదు దీంట్లో. సరేనా?